ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇవాళ ఆరాధన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ఇలా కూడుకొని ప్రభా ప్రార్థన చేసుకోవడానికి, నీ నామాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. లార్డ్, గివ్ us ద హార్ట్ లార్డ్ టు సీ యూ క్లియర్లీ ఫాదర్. మిమ్మల్ని చూడటకు ప్రభా మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభా. నీవు మహింపరచటకు మా ఆత్మని సిద్ధపాటు చేయండి. మా చర్చ్లో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తండ్రి మేమందరం కలిసి ప్రభా నిన్ను గణపరచడం ఈ ప్రదేశంలో మాకు నేర్పించమని, నీకు మహిమ ఇవ్వటం మాకు నేర్పించమని, ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు నీకు ఘనంగా జరుగుటకు తండ్రి మీరు మాకు హెల్ప్ చేయమని కోరుచు. సమస్తం నీ చేతిలో పెడతా అత్వల్ల రాబోతున్న ఏ స్నామం అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ముందుగా దివ్యశ్రీ గారు 2 పాటలు పాడతారు. సాంగ్ నంబర్ 20. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేరదిచ్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేరదిచ్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, ధరలో పాపిని వెతకిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూపిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. సాంగ్ నంబర్ 26.
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు. ఓ పాపియందు మున్గుము, పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. ఆయుట మున్గి దొంగయు ఆశుద్ధుడాయేను. నేనాటి పాపినిప్పుడు నేనందు మున్గుదున్. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు. రక్షించు గొర్రె పిల్లని రక్తంబి చాలును. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటగు. రక్షించు గొర్రె పిల్లని రక్తంబి చాలును. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. నానాదు రక్తమందునే నేనమ్మియుండినన్. నా దేవుని నిండు ప్రేమ నేనెందు చూచేదన్. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. నాయుష్కాలమంతటా నా సంత సంబదే, నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గానమిదియే. యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముందుగా శివశ్రీ సిస్టర్ షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సాంబవి సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనంలో పునరుద్ధానమును గుర్చినటువంటి విషయాల గురించి తెలియచేయబడింది. నిజంగా సువార్త అనేది
కేవలం సిలువ వేయబడిన యేసుని గురించి మాత్రమే కాదు గానీ, పునరుద్ధానం చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినదే కూడా ఈ ఈ 2 అంశాలనేవి చాలా ప్రాముఖ్యము అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అధ్యయనంలో నేను కొన్ని విషయాలు నేర్చుకోవటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. అదేంటంటే లూకా సువార్త 24వ అధ్యాయము 38 మధ్యలో నుంచి చదువుతున్నాను. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయిన తర్వాత ఆయన శిష్యులకు కనపడినప్పుడు అందులో కొంతమంది డౌట్ పడ్డారంట ఆయన విషయమై. అయితే ఆయన కింద ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను, నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను, మాంసమును భూతములకు కుండవని చెప్పేయి. అయితే ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ శిష్యులు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు. ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలని వాళ్ళ కళ్ళతో చూసారు. చివరి వరకు ఆయనతో ఉన్నారు. అయినా సరే ఆయన చెప్పారు కూడా, నేను 3వ దినం నేను లెగుస్తాను అన్న విషయం కూడా శిష్యులకి తెలుసు. అయితే వాళ్ళు సందేహించిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తను ఆహ్, ఇలాగ మాంసము, ఎముకలు భూతాలకు ఉండవు అని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు కూడా నాకు ఏమనిపించిందంటే ఇవి వింటున్నప్పుడు ఆహ్, మారు మనసు, రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని తెలిసి ఆయన సన్నిధికి వెళ్ళి ఏదైనా సిట్యుయేషన్స్‌లో ఏదైనా ఇబ్బందులు గానీ, ఏదంటే అనారోగ్య సమస్యలు గానీ, ఆర్థిక సంబంధమైన విషయాలకు గానీ, న్యాయవంతంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన హెల్ప్ చేస్తారు ఈ విషయాల్లో. అనారోగ్యంగా ఉంటే స్వస్థపరుస్తారు అని ఆయన దగ్గరికి వెళ్లి ప్రేయర్ చేసుకుని ప్రేయర్ చేసిన తర్వాత ఆయన కనికరాన్ని చూపించి, ఆయన అద్భుత కార్యం చేసిన తర్వాత కూడా, అది అనుభవించి కూడా ఇంకా రక్షణ తీసుకునే విషయంలో సందేహిస్తే మాత్రం నిజంగా అది ఆ రోజు శిష్యులు ఎట్లా అయితే డౌట్ పడ్డారో, ఇంకా ఏమన్నా ఉందేమో అన్నట్లుగా కాకుండా ఆ రక్షణను పొందే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆయన చేసిన అద్భుతాల వైపు, ఇప్పుడు మనకి తెలుసు లోకంలో ఎక్కడ అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికొస్తాం. నేను స్టార్టింగ్‌లో కూడా అలాగే ఉండేదాన్ని. అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత దేవుడే లాస్ట్ అన్నమాట. అలా వచ్చేదాన్ని. అప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలను చూసినప్పుడు నేను ఆకర్షింపబడ్డాను ఆయన వైపు. ఏంటి ఈయన అడగంగానే ఇచ్చేస్తున్నాడు, అసలా అనుకోంగానే జరిగిపోతున్నాయి ఏంటని చెప్పేసి ముందు నాకు అంటే ఈయనే నిజమైన దైవం అనేటువంటి ఒక సూచన, ఆయన ఆకర్షించినటువంటి ఆకర్షణ నేను ఈ రోజుకి మర్చిపోలేను. మేబీ ఆటిలిని బట్టి నేను ఈయనే నిజమైనటువంటి దేవుడు అని నేను ఎరగగలిగాను. ఈరోజు కూడా అటువంటి సూచనలు, అటువంటి ఆశ్చర్యకార్యాలు అనుభవించి కూడా రక్షణ తీసుకునే విషయంలో ఆహ్, కేవలం కేవలం మనకుండేటువంటి డౌట్స్‌ని బట్టి, దుష్టుడు కలగజేసేటువంటి డౌట్స్‌ని బట్టి నిర్లక్ష్యం చేస్తే మాత్రం నిజంగా అది మనం దేవుడి విషయంలో నిజమైనటువంటి విశ్వాసం కలిగి లేనట్లుగా. ఎప్పుడైతే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అట్టి విశ్వాసంతో ముందడుగు వేసే రక్షణ గనక పొందితే మాత్రం నిజంగా ఇం ఇం ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంతకుముందు జరిగినయన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఇప్పుడు నా లైఫ్‌లో చూస్తే గతంలో నాకు నేనడిగినటువంటి పనుల విషయంలో ఆయన చేసిన కార్యాలు అయి చూస్తే ఆ భౌతిక సంబంధమైనవి చిన్నగా అనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆయన చేస్తుంటే అవి నాకు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. అటువంటి లోతైనటువంటి అనుభవంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు. నిజంగా పునరుద్ధాన శక్తి కలిగినటువంటి ఆయన సమస్తం మీద అధికారాన్ని పొంది ఉన్నారు. ఈ రోజున మన మన లైఫ్‌లో ప్రతి
ప్రతి విషయంలోనూ ఆయన ఏదైనా చేయగలిగినటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. నిజంగా నేను నా ఫ్యామిలీ విషయంలో నేను ఇదే అనుకుంటాను. ఆహ్, వాళ్ళగా అంటే సంఘపు వెలుపట ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల వైపు చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు శాపాలు, దోషాలు అదేంటి వంశంలో ఉన్నటువంటి శాపం ఇలాంటి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు 2, 3 సార్లు నేను చెప్పాను. సమస్తం మీద ఆయన అధికారం కలిగి ఉన్నారు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నారు. ఆయన నామంలో అన్నీ తుడిచిపెట్టుకుంటూ పోతాయి. ని అది ఆయన ఖచ్చితంగా మన లైఫ్‌ని ఆహ్, చేంజ్ జేస్తారు. ఆయన నీతిమంతులుగా మనల్ని తీరుస్తున్నారాయన అని నేను ఒకసారి, 2 సార్లు నేను షేర్ చేసుకుంటం జరిగింది. నిజంగా చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేసినటువంటి కార్యాలని ఎప్పుడూ సందేహించకుండా జస్ట్ ఆవగింజంత ఉన్న విశ్వాసంతో నమ్మి గనక రక్షణ తీసుకుంటే, దేవుడు ఎంతో లోతైనటువంటి కార్యాలు మనలో చేయటానికి ఆహ్, చాలా సమర్థుడన్న విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకుంటున్నాను. సో, రక్షణ గురించి ఆలోచించేటువంటి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడి వైపు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి నేను ఆహ్, తెలియజేయాలనుకుంటున్నాను ఈ విషయాన్ని బట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఎంత మంచివారంటే, ఆయన ఒక్కగానొక్క కుమారుడిని శివశ్రీ కోసం భూలోకానికి పంపిస్తే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం మాదిరిగా ఉండటానికి తండ్రి చిత్తాన్ని చేసే విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని చెప్పేసి ఆయన ఒక మాదిరిని చూపించి, నా పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడి మరలా నా నన్ను నన్ను నీతిమంతురాలుగా తీర్చటానికి, నన్ను నీతిమంతురాలుగా ఎంచి ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నన్ను ఆహ్, 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 ఈ ఎక్కడుంటుందంటే ఆహ్, అపోస్తుల కార్యము రోమీలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి నేను మారటానికి ఆయ తండ్రి యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా నాకు సహాయకునిగా ఇచ్చి అంటే శివశ్రీ నిజంగా తన ఫ్లెష్ అండ్ బ్లడ్‌తో దీన్ని చేయలేదు. ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలేదు అని సమస్తం ఎరిగినటువంటి తండ్రి నాకు ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కుమారుని యొక్క త్యాగమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నాకిచ్చి, నన్ను క్రీస్తు స్వారూప్యములోనికి మార్చాలి. నన్ను క్రీస్తు ఎటువంటి స్వభావాన్ని, అంతరంగ స్వభావాన్ని కలిగి ఉంటారో, శివశ్రీ స్వభావం కూడా అంతరంగ స్వభావం అలాగ ఉండాలి అని నాకు ఇంతగా అంటే ఆయన ఆయన నన్ను ప్రేమించారు. ఒక దారిని చూపించారు. ఆ దారిలో నడవటానికి సహాయాన్ని కూడా ఇస్తున్నారు. ఇంత వండర్‌ఫుల్ లైఫ్ అనేది ఎక్కడా ఉండదు. నేను ఆహ్, అంటే గతంలో నేను సంఘపు వెలుపట ఉన్నప్పుడు నేను ఇటువంటి అనుభవాన్ని, ఇటువంటి అనుభూతిని, ఇటువంటి ఆనందాన్ని, ఇటువంటి త్యాగాన్ని, ఇటువంటి నిజమైనటువంటి దైవత్వాన్ని అంతకుముందు నేను కనుగొనలేదు. కానీ ఇక్కడ చూస్తుంటే ఈ ఈ ఈ యొక్క ప్రాసెస్ చూస్తుంటే నిజంగా అంటే నా సొంత బిల్లుని ఎప్పుడైతే నేను పక్కన పెడతానో, నా సెల్ఫ్ మిల్‌ని నేనెప్పుడైతే పక్కన పెడతానో, అప్పుడు మాత్రమే ఇది సాధ్యమైద్ది. అప్పటి వరకు అది సాధ్యమవ్వదు. నేను ఎంతగా నోటి మాటల ద్వారా నేనిలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయాలంటే కుదరదు. నా ఇంటెన్షన్ అనేది బలంగా ఉండాలి. నిజంగా నేను తండ్రి యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం జీవించాలనేటువంటి బలమైనటువంటి కోరిక గనక నాలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికొచ్చి పనిచేస్తారు. అప్పుడు దాకా ఆయన చాలా చాలా మర్యాదస్తుడు. ఆయనకి తెలుసు శివశ్రీ నిజంగా అడుగుతుందా? లేదంటే ఏదో పైపైన అడుగుతుందా? ఆయనకి ఖచ్చితంగా తెలుసు. సో, క్రీస్తు యొక్క స్వారూప్యంలో మార్చబడటం అంటే ఆహ్,
ఉండాల్సిన ఒకే ఒక అర్హత నాలో నిజమైనటువంటి తృష్ణ, నిజమైనటువంటి కోరిక. ఎప్పుడైతే ఆ 2 ఏం చేస్తాయంటే నా సెల్ఫ్ విల్‌ని పక్కన పెట్టటానికి, నా సెల్ఫ్ విల్‌ని తోసివేయటానికి అవి నాకు సహాయపడతాయి. అప్పుడు మాత్రమే దేవుని స్వారూప్యంలోనికి నేను మార్చబడగలను అన్న విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. ఇక్కడ 1 కొరింథీ 15:6లో మరొక విషయం, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకినను అదే విధంగా 500 మందికి కనిపించారంట. ఇక్కడ జాక్ బ్రదర్ గారి ఎక్స్‌ప్లనేషన్‌లో ఆయన 500 మంది విశ్వాసులకి కనిపించారు. ఆయన చౌకబారుతనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ వ్యవహరించలేదు. ఆయన అందరికీ నేను పిలాతుకెళ్ళి అదేంటి అదేంటి యూదులకు కనపడతాను, వాళ్ళకెళ్ళి కనపడతానని ఆయన ఆయన అలా కనపడలేదు గానీ, విశ్వాసులైనటువంటి వారికి ఆయన కనిపించారంట. ఆ పాయింట్‌ని బట్టి నాకేమనిపించిందంటే, నిజంగా విశ్వాసం కలిగి ఉంటే దేవుణ్ణి మనం చూస్తాము. దేవుని అద్భుతాలను మనం అనుభవిస్తాము. అవిశ్వాసంతో ఏది ఏది చేసినా, ఏదడిగినా అది అసల దేవుడు అక్కడ ఉండరు. సువార్తల్లో మనం చూస్తాం కదా! ఆయన సొంత ఊర్లోనే ఆయన అద్భుతాలు చేయకుండా ఆళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడి అక్కడి నుంచి ఎళ్ళిపోయారంట. 2 సందర్భాలు మనకి చెప్తారు జాగ్రత్తగా. ఒక చోటేమో ఆ విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయారు. ఒక చోటేమో అవిశ్వాసాన్ని బట్టి ఈ రోజున నా విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోవాలి గానీ, నా యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన నాకు కనపడకుండా, నాకు దూరంగా ఉండకూడదు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. నాలుగో విషయం వచ్చేసి అపోస్తలుల కార్యం 24, 15, 16 వచనాల్లో నీతిమంతుల పునరుద్ధానం ఉంటది. అనీతిమంతుల పునరుద్ధానం ఉంటుంది. నేను యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు, తండ్రి ఆయన్ని లేపారు అని కేవలం నా హెడ్ నాలెడ్జ్‌లోనే ఉంటే, నేనిందాకడ చెప్పినట్టుగా నాలో నిజమైనటువంటి కోరిక, తండ్రి ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం జీవించాలనేటువంటి కోరిక నాలో ఉండదు. నేనెప్పుడైతే హృదయాంతరంగంతో ఇది నిజం. ఎందుకనంటే నేను గత అనుభవాలని నా జీవితంలో జరిగిన ప్రతి అనుభవాన్ని బట్టి ఇది నిజం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యారు. అలాగే నన్ను కూడా ఆయన లేపేటువంటి సమర్థుడు. సో, అయితే నేను నన్ను ఎలా పునరుద్ధానం నేను ఎలాగా అవ్వాలి అన్నది నా చేతుల్లోనే ఉంది. ఎలా అంటే నీతిమంతుల పునరుద్ధానంలో నేనుండాలా? అనీతిమంతుల పునరుద్ధానంలో నేనుండాలా? అయితే నీతిమంతులు పునరుద్ధానంలో ఉండాలి అంటే 16వ వచనంలో చెప్పినట్లుగా మనుషులతోనూ, దేవునితోనూ ఎప్పుడూ నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగే ఉండాలి. నా లైఫ్ నేనెప్పుడైతే నా లైఫ్ ఎండింగు లేదా దేవుడు రాకడ ఒకేళ ఉంటే అప్పటికి ఎవ్రీడే నేను ప్రతిరోజు నన్ను నేను సిద్ధపాటుగా ఉంచుకోవాలి. లేనప్పుడు నేను నిజంగా నేను దేవుణ్ణి నేను హృదయపూర్వకంగా నేను ఆజ్ఞానుసారంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా అని అడగనట్లే. ఎప్పుడైతే ఈ విషయాల్లో నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్మలంగా, సంతుష్టి కలిగినటువంటి దైవభక్తితో దేవుణ్ణి ఆరాధించేటువంటి, స్తుతించేటువంటి మనసు కలిగి నేనెప్పుడైతే ఉంటానో నేను సిద్ధపాటు కలిగి ఉంటాను. అప్పుడు మాత్రమే నీతిమంతుల పునరుద్ధానంలో నేనుంటాను. లేదు అంటే అనీతిమంతుల పునరుద్ధానంలో ఉంటాను. ఈ ఈ ఈ అధ్యయనం ద్వారా మరొక ఘట్టాన్ని నేను తెలుసుకుంటం అనేది జరిగింది. నిజంగా నీతిమంతుల పునరుద్ధానంలో గనక నేనుండాలి అంటే, నేను ప్రతిరోజు ఎప్పుడో వస్తది దేవుడు రాకడ, ఎప్పుడో అన్నట్లుగా కాకుండా ప్రతిరోజు, ప్రతి సిట్యుయేషన్‌లో నా మనస్సాక్షి నన్ను గద్దిస్తా ఉంటది. "నువ్వు శివశ్రీ ఇక్కడ ఈ విషయంలో నువ్వు సరిగ్గా వ్యవహరించలేదు. శివశ్రీ నువ్వు ఈ మాటలో తప్పిపోయావు. ఎళ్లి సరి చేసుకో" అని ఖచ్చితంగా నా మనస్సాక్షి గద్దిస్తది. ఆ విషయాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది. నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా అన్నది. సో, ఈ విషయాలను బట్టి ఈ అధ్యయనాన్ని బట్టి ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ మన సారా సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత దివ్య సిస్టర్, మనోహర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయో 79వ భాగానికి వచ్చాము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాల వరకు ధ్యానం చేసుకుంటున్నాం.
యేసుప్రభు దేహం ఉన్న సమాధికి కావలి వాళ్ళు, రోమా సైనికులు వాళ్ళందరూ కాపలా కాశారు. పునరుద్ధానం గురించి ఎటువంటి సందేహం లేకుండా ఉండాలనే దేవుడు ఇదంతా అనుమతించాడు. గురువారం ప్రభు సిలువ వేయబడ్డారు. ఆదివారం మగ్దలేనే మరియా, వేరొక మరియా సమాధి చూడవస్తారు. ప్రభు దూత పరలోకము నుంచి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నారు. దూతకు భయపడి కావలి వారు చచ్చిన వారి వలె ఉంటారు. దూత ఆ స్త్రీలను చూసి, భయపడవద్దు, యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మీరు ఆయన పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచాడని ఆయన శిష్యులకు చెప్పండి. ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయన చూస్తారు అని అంటాడు దూత. మనం బైబిల్లో కొంతమంది చనిపోయి తిరిగి లేపబడిన వాళ్ళని గురించి చదువుకున్నాం. ఎలీషా షూనేమీరాలైన ఆ స్త్రీ బిడ్డని చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికిస్తాడు. అలాగే ఎలీషా ఎముకలు తగలగానే మరణించిన శరీరం లేచింది. యేసుప్రభువు కూడా లాజర్ని, యాయీరు కూతుర్ని చనిపోయాక తిరిగి బతికిస్తారు. పేతురు చేత తబిత అనే స్త్రీ కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపబడుతుంది. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత శరీరాలతోనే లేపబడ్డారు. వాళ్ళు మరణాన్ని జయించలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ చనిపోతారు కొంతకాలానికి. అయితే యేసుప్రభు పునరుద్ధానమైనప్పుడు పాత శరీరంలో లేరు. ఆయన మహిమా శరీరంతో ఉన్నారు. ఆ శరీరంలో రక్తం లేదు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు కాంతి వేగంతో వెళ్ళవచ్చు. అయితే ఆ శరీరానికి మాంసము, ఎముకలు ఉంటాయి అని మనం లూకా సువార్త 24వ అధ్యాయంలో చదువుకున్నాము. శిష్యులకు ఆయన అది రుజువు చేయటానికి ఆయన చేప ముక్కను కూడా తింటారు. ఇక్కడ రోమాపత్రికలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పబడింది, ఆయన మన అపరాధముల నిమిత్తం చనిపోయారు, మనం నీతిమంతులుగా తీర్చబొట్టకై ఆయన తిరిగి లేచారు. ఇక్కడ మనం ఆయన సిలువ వేయబడటం గురించి, పునరుద్ధానం గురించి రెండూ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇతరులకు చెప్పవలసి ఉంది. క్రీస్తు మరణించినప్పుడు పరదేశుకు వెళ్ళారు. పునరుద్ధానమైనప్పుడు ఆయన ఆత్మ శరీరంలోకి వచ్చి మహిమా శరీరంగా మారింది. 40 రోజులు భూమి మీద ఉన్న తర్వాత పరలోకానికి ఆయన ఆరోహణమయ్యారు. యేసుప్రభు పునరుద్ధానం అయిన తర్వాత చాలా మంది కనిపిస్తారు. అపోస్తులకి, ఇంకా 500 మంది కంటే ఎక్కువ సహోదరులకి ఒక సమయంలోనే కనపడతారు. పౌలుకి, యాకోబు అందరికీ కనిపిస్తారు. అయితే ఆయన విశ్వాసులకు మట్టికే కనిపిస్తారు, అవిశ్వాసులకి కనపడరు. అపోస్తులు యేసుప్రభు పునరుద్ధానానికి మేము సాక్షులమని చెప్తా ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రవచనాల్లో వాళ్ళు చెప్పేటప్పుడు కూడా. 9వ వచనంలో ప్రభు మగ్దలేనే మరియకి కనిపించినప్పుడు వాళ్ళు ఆయన పాదాలకు మొక్కుతారు. ప్రభు భయపడవద్దు అని చెబుతారు వాళ్ళని. మీరు నా సహోదరులకి గలీలకు వెళ్ళమని నన్ను అక్కడ చూస్తారని చెప్పమని చెబుతారు. ఇక్కడ ప్రభు ఎప్పుడు భయపడవద్దు అని చెప్పారు, చాలా చోట్ల చెప్పారు మనకి. ప్రభు సజీవుడిగా ఉన్నారు. ఇప్పుడు మనం ధైర్యంతో ఉండాలి, ఆయన మనతోనే ఉన్నారు. మనం ఏ విషయంలోనూ భయపడకూడదు. ప్రభు అంత క్రితం వాళ్ళని శిష్యులని, సేవకులని అనేవాళ్ళు. పునరుద్ధానం అయిన తర్వాత నా సహోదరులు అని అన్నారు. ఆయన సహోదరులు అనేది ఎంత గొప్ప ఆధిక్యత అందరికీ. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిను, వారు తన కుమారునితో స్వారూప్యము కలవారొకటొక వారిని ముందుగా నిర్ణయించును అని చెప్పబడింది. దేవుడు నిర్ణయించాడు, మనం అందరినీ తీసుకున్నాడు. మనం అందరికీ కూడా ప్రభువు జ్యేష్ఠుడుగా ఉండేటట్టుగా దేవుడు నిర్ణయించి మరి అదంతా జరిగేటట్టుగా చేశారు. ఇప్పుడు మనం దేవుని ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. అప్పుడు ఆయన యేసు ప్రభువు చేసినవన్నీ మనకు కూడా చేస్తారు. తండ్రి యేసుని ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమిస్తున్నారని చెప్పి మనం చదువుకున్నాం కదా. 11వ వచనంలో కావలి వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి సంగతులన్నీ, జరిగిన విషయాలన్నీ చెప్తారు. వాళ్ళు సైనికులకు లంచం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయారని చెప్పమంటారు.
రోమా సైనికులు డ్యూటీలో నిద్రపోవటం నేరం. అందుకని ఈ విషయం ఒకవేళ అధిపతి చెవిన పెడితే మీకు ఇబ్బంది కలక్కోకుండా చూస్తామని సైనికులతో చెబుతారు. వాళ్ళు లంచం తీసుకొని ఈ వీళ్ళు చెప్పమన్నట్టుకల్లా ప్రచారం చేస్తారు. అది యూదుల్లో వ్యాపించి నేటి వరకు కూడా అది అలాగే ప్రసిద్ధమై ఉంది ఆ విషయం. ఇక్కడ ప్రభువుని శిష్యులు చూసినప్పుడు తోమా వాళ్ళలో ఉండడు. మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదువుకుంటాం. వాళ్ళలో ఆ రోజు తోమా ఉండడు. వాళ్ళు చెప్తారు, మేము ప్రభువుని చూసాం, ప్రభువు వచ్చారని. అయితే తోమా, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూసి నా వేలు ఆయన మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నేను నమ్మను అని అంటాడు. 8 రోజుల తర్వాత తలుపులు మూయబడి ఉండగానే యేసు ప్రభువు వచ్చి మీకు సమాధానం కలుగ్గాక అని చెబుతారు. తోమాతో ఏదైతే అతను అన్నాడో ఆ మాటలన్నీ అంటారు. నీ వేలు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని అంటారు. అప్పుడు తోమా నమ్ముతాడు. నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని ప్రభువు చెప్పారు ఇక్కడ. మనము ప్రభువు పునరుద్ధానం చెందటము అదంతా మనం చూడలేదు, కానీ మనం నమ్మాము. మనం ధన్యులం ఈరోజు. మృతుల పునరుద్ధానం గురించి దశలోనికులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది. మనం దీన్ని నమ్ముతున్నాము. ప్రభు రెండో రాకడలో ఆయన యందు మృతులైన వారు పునరుద్ధానం అవుతారు. నీతిమంతుల పునరుద్ధానంలో మనం ఉండాలని కోరుకుంటున్నాను. మన మనసాక్షి ఎప్పుడు నిర్దోషంగా ఉంచుకోవటానికి మనం ప్రయత్నించాలి. క్షమా హృదయం మనం కలిగి ఉండాలి. ఇందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1:19. 1 తిమోతి 1:19. Cling to your faith in Christ and keep your conscience clear. For some people have deliberately violated their conscience. As a result, their faith has been shipwrecked. తెలుగులో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. ఈ మెడిటేషన్లో మన కన్సైన్స్ ఎంత ఇంపార్టెంట్, మన కళ్ళలాగా ఆత్మీయంగా నేత్రాలు మనం గాడ్ని చూడాలి అని అంటే, ఆయన క్యారెక్టర్స్ని ఆయన రివీల్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన మనసాక్షి నిర్మలంగా ఉంచుకోవాలి. మన మనసాక్షి నిర్మలంగా ఎప్పుడు ఉంటుంది అంటే, నేను ఎప్పుడైనా నా హార్ట్లో ఏదన్నా అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఉన్నప్పుడు నాకు దాని మీద ఒక మచ్చ పడింది, కళ్ళల్లో ఒక దుమ్ము పడింది. అది నేను ఖచ్చితంగా గాడ్ దగ్గరికి వెళ్ళి, గాడ్ నాకు హెల్ప్ చేయండి, మీ రక్తంతో నన్ను కడగండి, నా కన్సైన్స్ని అని నేను ప్రే చేసుకోకపోతే, గాడ్ దగ్గరికి నేను పరిగెత్తలేకపోతే నా కన్సైన్స్ మీద అట్లా ఉండిపోయి చాలా టైమ్స్ గాడ్ హెల్ప్ చేస్తూ ఉంటారు మన మనసాక్షి ద్వారా స్పీక్ చేయడానికి. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, జెలసీ ఉంది నీ హార్ట్లో అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఉంది, యాంగ్రీ ఉంది అని గాడ్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనము వినకుండా, దాన్ని ఒబే చేయకుండా, నా మనసాక్షి చెప్పే కొన్ని థింగ్స్ నేను వినకుండా నేను వాటిని స్కిప్ చేస్తూ ఉన్నప్పుడు నా మనస్సాక్షి నిజంగానే హార్డెన్ అయిపోతుంది. అప్పుడు నిజంగానే నా విశ్వాసంలో నేను పడిపోతాను. నా విశ్వాస తెలుగులో ఓడ బద్దలైపోయిన వారి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. నేను ఫెయిత్లో ఎదగాలి అని అంటే, గాడ్ని నేను ఇంకా గ్రో అవ్వాలి, ఆయన హార్ట్ని తెలుసుకోవాలి అంటే నా కన్సైన్స్ని నేను ప్రతిరోజు క్లియర్గా ఉంచుకోవాలి, జడ్జ్ చేయాలి. ఇంకోటి, రెజరెక్షన్ ఆఫ్ రైచియస్నెస్, నీతిమంతుల గుంపులో, పునరుద్ధాన నీతిమంతుల గుంపులో ఉండాలి అంటే ఖచ్చితంగా మన మనసాక్షిని ప్రతిరోజు ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా
మన కళ్ళలో దుమ్ము ఎలా తీసేసుకుంటాం పక్కన అన్ని పనులు పడేసి నా కళ్ళలో ఏదైనా దుమ్ము వస్తే నేను ఇంకేం వర్క్ చేయలేను. కంట్లో తీసేసుకున్నాకే నేను పని చేయగలుగుతా. అలా మన గాడ్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి లేదు అని చెప్పి గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రెడీగా ఉంటాం. సెకండ్ కమింగ్కి నా రిజరక్షన్ ఆఫ్ రైచియస్నెస్ గుంపులో మనం ఉండగలుగుతాము. ఇంకొకటి ఫిలిప్పీన్స్ 3:10. Philippians 3:10. I want to know Christ and experience the mighty power that raised him from the dead. I want to suffer with him, sharing his death. తెలుగులో ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది మనకి రిజరక్షన్ పవర్. మనం నేరో పాత్రలో వెళ్ళేటప్పుడు ఎలా అయితే మనం సెల్ఫ్కి డెడ్ అయిపోవాలో అక్కడే మనం ఉండిపోకూడదు. సెల్ఫ్ని డెడ్ ఎందుకు అవ్వటము అంటే ఆయన రిజరక్షన్ పవర్ని మనము తెలుసుకోవడానికి, మన లైఫ్లో ఆయన పవర్ని ఎక్స్పీరియన్స్ చేయటానికి. ఇంకో వర్స్లో ఇంకో దగ్గర ఉంటుంది ఏంటి అంటే మనం క్రిస్టియన్స్గా ఊరికే వర్డ్ని సీక్ చేయటం కాదు, పవర్ని సీక్ చేసే బిడ్డల వలె ఉండాలి అని చెప్పి. సో ఆయన రిజరక్షన్ పవర్ మనలో మేనిఫెస్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనము నేరో పాత్రలో వెళ్ళినప్పుడు, డెత్ గుండా వెళ్ళినప్పుడు రిజరక్షన్ పవర్ని కూడా గాడ్ మేనిఫెస్ట్ చేస్తారు. సో మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మనము రిజరక్షన్ పవర్ని మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయటము. నేరో పాత్లో నేను సెల్ఫ్కి డెడ్ అయిపోయాను, నెక్స్ట్ డెడ్ అయ్యాను కొన్ని విషయాల్లో, దాంట్లోనే ఉండిపోకుండా ఆయన లైఫ్ మనలో మేనిఫెస్ట్ చేయటము, గాడ్స్ పర్పస్ అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ 79th మెసేజ్లో సెకండ్ వర్స్ ఉంది, 2వ వచనం. ప్రభుదూత పరలోకం నుండి వచ్చి రాయి పొర్లిచ్చి దాని మీద కూర్చోవాలి అని. నాకు అర్థం కాలేదు, అంటే డౌట్ వచ్చింది నాకు, ఆ రాయి తీయకపోతే యేసు ప్రభు బయటకు రాలేడా అని. రాయి ఎందుకు తీయాల్సి వచ్చింది? యేసు ప్రభు బయటకు రావడం కోసం కాదు, మేము చూసి నమ్మడానికి. అందుకే దూత 6వ వచనంలో చెప్తాడు, మనం నమ్మడానికి. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. వచ్చి రండి ప్రభు పండుకొనిన స్థలం చూచి ఆయన లేడని చెప్పి లేచి ఉన్నాడని చెప్పి శిష్యులకు తెలియజేయండి. అంటే ఆ రాయి తీసింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, మనకి తెలియజేయడానికి ఆ రాయి దొర్లించబడింది. సో ఆ రాయి వేసింది కూడా ప్రభు, ఆయన సావర్నిటీ, ఆయన సర్వాధికారం చొప్పునే. సో నాకు అర్థమైంది ఏంటి అంటే రిజరెక్టెడ్ లైఫ్ని నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వగలనంటే ఒక విషయంలో నేను చనిపోయినప్పుడు మాత్రమే. నా స్వచిత్తానికి నేను ఎప్పుడైతే చనిపోతానో అప్పుడు మాత్రమే నేను రిజరెక్టెడ్ లైఫ్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలను, నేను అనుభవించగలను. అది ఎలా అంటే ఈ రిజరెక్టెడ్, ఈ పునరుత్థాన శక్తి ఇది దేన్ని సూచిస్తుంది అంటే పాపం పట్ల విజయాన్ని, మరణం పట్ల జయాన్ని. సో వాటిని ఈ పునరుద్ధాన శక్తి సూచిస్తుంది. సో నేను ఎప్పుడైతే నా స్వచిత్తానికి నేను చనిపోతానో అప్పుడు ఈ పాపం మీద జయం అనేది నా వల్ల కాదు, ఈ దూతే వచ్చి ఎందుకు తీయాలి? దూత కాకుండా ఇంకా ఏం జరిగి అది దానంతట అది వెళ్ళొచ్చు కదా, ఇట్లా మనం అనుకోవచ్చు. బట్
అది దేన్ని సూచిస్తుంది అని నేను అనుకుంటున్నానంటే, ఓవర్కమింగ్ విక్టరీ లైఫ్ అనేది ప్రభువు మాత్రమే పైనుంచి వచ్చింది. సో ఆ ఓవర్కమింగ్ లైఫ్ మనమేదో మరణించాం కాబట్టి, నేను టెంప్టేషన్ని హోల్డ్ చేశాను కాబట్టి, నేను పాపాన్ని జయించాను, విడుదల నాకు వచ్చింది అని నేను అనుకోకూడదు. సో ఆ కృప, అది పాపాన్ని జయించే అధికారం, మరణాన్ని జయించే అధికారం, సాతాన్ని ఓవర్కమ్ చేసే అధికారం నాకు ఎలా వస్తుంది అంటే పైనుంచి వస్తుంది అని సింబాలిక్గా దూత మాత్రమే ఆ రాయి లాంటి ఆ మృత ఆ, సమాధి నుంచి రిజరెక్టెడ్ లైఫ్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలను. అండ్ యేసు ప్రభు ప్రతిసారి చాలాసార్లు దాదాపుగా ఆయన చెప్పే మాట ఏంటంటే భయపడొద్దు భయపడొద్దు అని. ఆ, అది ఇక్కడ కూడా ఆయన చెప్తాడు. ఆ తర్వాత ఆ, సైనికులు చేసిన ఒక తప్పు పని, ఆ, అదంతా వాళ్ళకి తీసుకెళ్ళి యాజకులకి చెప్పారు. అదే ఎవరైతే ఆ సైన్యాధిపతి ఉన్నారో లేదా ఆ సైనికుల్ని అలా అక్కడ ఉంచమని చెప్పిన పిలాతుకి వాళ్ళకి చెప్పుంటే ఎలా ఉండేదో నాకు అర్థం కాలేదు. కానీ ఆ, మనం నిజంగా తెలుసుకున్నట్లయితే ఆ సైనికులు ఆ దూతను అడిగి ఉండేవాళ్ళేమో, ఆ, ఇప్పుడు మేమేం చేయాలి అని. సో మనం కూడా ఎప్పుడైనా సరే ఆ, ఒకరితో ఒక మ్యాటర్ డిస్కషన్ చేసేటప్పుడు, ఒకరికి ఒక విషయాన్ని చేరవేసేటప్పుడు సరైన వ్యక్తికి మనం ఆ విషయాన్ని చేరవేస్తున్నామా, లేదా వీళ్ళు ఆ విషయాన్ని తప్పుడు విధానంలో మారుస్తారా, నేను సరైన వ్యక్తికే ఆ మాటను నేను చెప్తున్నానా, ఆ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, ఆ, అంటే చర్చ్లో మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే చర్చ్లో ఒక బ్రదర్ తప్పు చేయడం కావచ్చు, ఒక వ్యక్తి తప్పుడు ఉద్దేశం కలిగి ఉండడం కావచ్చు, అది మనం చూసి చర్చిని చెరిపేటట్లు లేదా ఆ, ఓ చర్చ్లో ఉన్న ఆ ప్యూరిటీ మిస్ అయ్యేటట్టు మనం ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి చేరవేస్తున్నామా, ఆ, మనకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు, సో ఈయన మనకి ఆపదలు ఆదుకున్నాడు, ఈ బ్రదర్కే ఈ విషయాలన్నీ తెలియదు, బ్రదర్ చర్చ్లో ఇది జరుగుతుంది, ఏదో చేస్తున్నారు ఎల్డర్స్ బ్రదర్స్, ఏదో జరుగుతుంది, ఇలా మనం ఎవరికి చెప్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఒక విషయం నీకు తెలిసినప్పుడు, ఒక తప్పు నీకు కనిపించినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వకూడదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఒక విషయం నీకు తెలిసినప్పుడు అది దేవుని మహింపరిచేదైతే, దేవునికి మహిమ వచ్చేదైతే నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళకి తెలిసిన విషయం నిజంగా అది బయట వాళ్ళు ధైర్యంగా ఆ డబ్బుకి లొంగకుండా, ఏ పరపతికి లొంగకుండా ధైర్యంగా చెప్పుంటే ఆ అబద్ధం అనేది ప్రసిద్ధి చెందేది కాదు. సో నీవు చూసిన విషయం, నీకు తెలిసిన విషయం అబద్ధం అయి ఉండొచ్చు, కానీ నువ్వు వాళ్ళ డబ్బును లాంటి అవుటర్ విషయాలకి నువ్వు లోబడి వాటికి ఆకర్షితులమయ్యి మనం గనక ఆ విషయాన్ని తప్పుడు వ్యక్తులకి చేరవేసినట్లయితే అది అబద్ధమైనా సరే ప్రసిద్ధి అయిపోయి ఆ వ్యక్తి పాడైపోయి ఇంకా దాని తర్వాత ఫలితాలు మనకే తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఇస్కరియోతు యూదులాగా రెపెంట్ అయితే మనమే నష్టపోతాం. సో అంత స్థితికి రాకుండా దేవుడు మనకి ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాడు. అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని బయటపడేస్తాడు. సో ఈ విషయాలు నేను నేర్చుకున్నాను బ్రదర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్. ఇవాళ నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఈ అధ్యయనంలో చూస్తే కనుక అతి ప్రాముఖ్యమైనది ఒక న్యూ కవెనెంట్ బిలీవర్, ఒక క్రైస్తవ జీవితం, న్యూ కవెనెంట్ అంటే కొత్త నిబంధన జీవించే వ్యక్తికి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పునరుద్ధాన శక్తి. మనందరము పునరుద్ధానాన్ని ఎంత తక్కువగా చూస్తున్నామంటే దేవుడు దాన్ని అంత ఎక్కువగా చూస్తున్నారు. నిజంగా చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే పునరుద్ధానం ఓకే, దేవుడు తిరిగి లేచాడు అంతవరకే తెలుసు. ఎందుకు అంటే కనుక నేను ఒక వర్స్ చూపిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారైన ఎందరూ ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఏమంటున్నారంటే వీళ్ళందరికీ తెలుసు, ఇది చెప్పేది అన్యులకు కాదు, వేరే వాళ్ళకి కాదు, క్రైస్తవులకే, చర్చ్ మెంబర్స్కే చెప్తున్నారు. ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే పైకి భక్తి వల్ల, అంటే వీళ్ళందరికీ తెలుసు ఏంటి అంటే క్రీస్తు తిరిగి లేచారు అని తెలుసు, అంతే.
కానీ దాని శక్తిని ఏమాత్రం ఆశ్రయించరు వీళ్ళు. ఆ శక్తి ఏంటో కూడా తెలుసుకోరు. అది దేనికి దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపారు అది ఏమీ తెలుసుకోరు. తెలుసుకోకుండా ఏంటంటే క్రీస్తు లెగిచారు అంతే. అలా ఉన్న వాళ్ళకి పౌలు తిమోతికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే అట్టి వారికి ఈవెన్ దో దే ఆర్ చర్చ్ మెంబర్స్, ఈవెన్ దో దే బిలాంగ్ టు యువర్ చర్చ్, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దెమ్. బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. అంటే ఏంటంటే పైకి విజిటర్స్, ఇంకా చెప్పాలంటే చర్చ్‌లో వాళ్ళు విజిటర్స్ మాత్రమే. దే ఆర్ నాట్ కమిటెడ్ బ్రదర్స్, దే ఆర్ నాట్ రియల్లీ హోల్ హార్టెడ్ ఫాలోవర్స్. అలాంటి వాళ్ళతో ఉండొద్దని చెప్తున్నాడు తిమోతికి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను, ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే గనక పునరుద్ధానము అనేది చాలా విలువైనది. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో చెప్తాను. మనం ఎవరినైనా సరే ఈ కాలంలో మనం ఎవరినైనా ఒక మాట అడగొచ్చు. "నువ్వు రక్షణ పొందావా?" అనే వర్డ్ అడుగుతాం. ఎవరినైనా అడుగుతాం. "ఆర్ యూ బోర్న్ అగైన్?" "నీకు సాల్వేషన్ ఉందా?" అని అడుగుతాం. సాల్వేషన్ ఉందా అని అనంగాల్నే అందరూ ఏం చెప్తారు అంటే, "ఆ! నాకు సాల్వేషన్ ఉంది." సాల్వేషన్ అంటే ఏంటి అని అడగొచ్చు మనం. ఏంటి అంటే చెప్తారు, "యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు. ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు. అందుకే నేను ఆయనను నమ్ముకున్నాను. నేను సాల్వేషన్ పొందామంటారు." కానీ బైబుల్ అలా చెప్పదు. బైబుల్ ఏం చెప్తుందో బైబుల్‌లో దేవుడు చెప్పిన మాటలే విందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడని నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఇంకోటి నీ 100% నీ హార్ట్‌లో ఏంటంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. అది నిజమైన రక్షణ. యువర్ సాల్వేషన్. నీ యేసుక్రీస్తు ప్రభువారి మీద నమ్మకం ఎక్కడ మొదలవుతది? నీ క్రైస్తవ జీవితం మొదలయ్యేది ఎక్కడంటే పునరుద్ధాన శక్తి దగ్గరే. నీ సాల్వేషన్ ఇట్‌సెల్ఫ్, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాల్వేషన్ ఇట్‌సెల్ఫ్ పునరుద్ధాన శక్తి మీద ఆధారపడి ఉంటే, ఈరోజు ఏంటంటే ఆ శక్తిని మనం ఆశ్రయించట్ల. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు నా పాపాల నిమిత్తం అంతే, అక్కడ ఆగిపోతున్నాం. దేవుడు మనల్ని అక్కడ ఆగిపోవాలని పిలవట్లేదు. ఆయన శక్తి మీద ఆశ్రయించాలి. పునరుద్ధానం నుంచి ఏ శక్తి? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపింది. జీవంలోకి ఏ శక్తి తెచ్చిందో ఆ శక్తిని మీకు ఇస్తున్నాను. మరి నిజంగా మీరు ఆశ్రయిస్తున్నారా ఆ శక్తిని అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం నిజంగా ఆన్సర్ చెప్పాలి. నిజంగా మనం ఈరోజు పైకి భక్తి గల వారం వలె ఉన్నామా? లేదా ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్న వాళ్ళ వలె ఉన్నామా? అంటే కొన్ని టెస్ట్‌లు మనం చేసుకోవచ్చు లైఫ్‌లో. ఆ టెస్ట్‌లు ఏంటంటే నేను కొన్ని చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజంగా మనము పాపమునకు దాసులుగా ఉన్నామా? నువ్వు పాపమునకు దాసులుగా ఉంటే, పాపంలో పడిపోవటం అనట్ల దాసులు. అంటే ఏంటంటే పదే పదే నువ్వు ఎన్ని సార్లు ఆ ఫైట్ చేస్తున్నా సరే అదే పాపంలో బిసిట్టింగ్ సిన్ అంటారు. అంటే ఏంటంటే ఇంక నీకు విజయం లేదు అని చెప్పి నువ్వే చెప్పేస్తావు. కోపం కానీ, లస్ట్‌ఫుల్ థాట్స్ కానీ, సెక్షువల్ డిజైర్స్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, లేదు యాంగ్రీ కానీ, లేదంటే గాసిప్ కానీ, లేదా ఇంకా అంటే స్పిరిచ్యువల్ మ్యాటర్స్‌లో లస్ట్ టు ప్రీచ్, లస్ట్ టు సీక్ ఆనర్, వేరే వాళ్ళ ఘనత కొరకు నువ్వేమన్నా చేస్తున్నంటే వేరే వాళ్ళకి తెలియాలి అని కోరుకోవటం. ఈవెన్ ఇట్ ఈస్ ప్రేయర్, ఈవెన్ ఇట్ ఈస్ ఫాస్టింగ్, ఈవెన్ ఇట్ సంథింగ్ యూ డూ. గివింగ్ కానీ, ఇవ్వటం కానీ, ఏదైనా సర్విస్ చేస్తున్న ఇవన్నీ తెలుసుకోవాలని ఇదే పదే పదే నీ డిజైర్‌ని వాంఛను నువ్వు కోరుకుంటున్నావు. అదే సిన్‌లో మళ్ళీ మళ్ళీ పడుతున్నావు. అనుకుంటావు ఇవాళ నేను పడను అని. కానీ మళ్ళీ అదే సిన్‌లో. అలా ప్రతిరోజు నీకు త్రిత్వం లాగే ఉంది అంటే గనుక చెప్తున్నాను మనం పునరుద్ధాన శక్తిని ఆశ్రయించలేదు. ఎందుకు అంటే గనుక నేను బైబిల్‌లోనే చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. మనందరికి ఇది వచనం బాగా తెలుసు. పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఎవరి మీద పాపం ప్రభుత్వం చెయ్యదు అంట? పైకెళ్దాం. ఎవరి మీద పాపం ప్రభుత్వం చేయదో దేవుడే చెప్తున్నాడు చూడండి. ఐదో వచనంలోంచి చూద్దాం. రోమా 6:5 నుంచి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఎవరైతే తన యొక్క మరణముతో అంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఎవరైతే చనిపోయారు అంటే ఏంటంటే ఇక జీవించేది నేను కాదు, నేను యేసుక్రీస్తు ప్రభువారితో నా స్వచిత్తానికి చనిపోతాను. నా సెల్ఫ్ విల్‌కి, నాకున్న ఈ డిజైర్స్‌కి, నాకున్న ఈ లస్ట్‌ఫుల్ థాట్స్‌కి, నాకున్న ఈ అడిక్షన్స్‌కి వీటన్నిటికి నేను చనిపోతాను. వాళ్ళు ఎవరైతే చనిపోవాలని సిద్ధపడుతున్నారో వాళ్ళ శక్తితో వాళ్ళు డిజైర్ అవ్వట్లేదు. వాళ్ళు చనిపోవడానికే సిద్ధపడుతున్నారు.
ఎవరైతే వాళ్ళు ఆయన పునరుద్ధాన శక్తితో పాపం పైన జయం పొందుతారంటే. ఇంకా చూడాలి 8-9 వచనాల్లో చూద్దాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవింతుమని నమ్ముచున్నాము. ఏంటంటే ఎవరైతే క్రీస్తుతో చనిపోయారో వాళ్ళ మీద పాపం ఎన్నటికీ ప్రభుత్వం చేయదు. ఎందుకు అంటే వాళ్ళు పునరుద్ధాన శక్తితోటి లేపబడతారు. నిజంగా ఈరోజు మనం ఇంకా పాపులకు దాసులంగా ఉన్నాము అంటే గనక నేను చెప్తున్నాను, మనం పైకి భక్తి గల జీవితమే ఉన్నాం. మనలో ఎటువంటి శక్తిని ఆశ్రయించే జీవితం లేదు. ఫస్ట్ థింగ్ పరిశీలించుకోవాలి. గాడ్ నేను ఏ సిన్ అయితే చెప్పొద్దు. జనరల్ గా ప్రేయర్ దగ్గరికి వెళ్ళొద్దు. గాడ్ నా పాపములు క్షమించండి, లేదా గాడ్ నేను నా పాపాల్లో చనిపోవాలనుకున్నా. అలా కాదు. ఏ సిన్ నిన్ను ఏదైనా సిన్ నిన్ను బాధిస్తుందా, ఏదైనా శత్రువు నిన్ను పదే పదే ఓడిస్తున్నాడు, ఆ శత్రువు పేరు చెప్పండి. నేను చెప్పాను, గాడ్ నాకు లస్ట్‌ఫుల్ ఐస్, నాకు ఈ కళ్ళు నన్ను లస్ట్ కోరుకుంటుంది ప్రభా, నాకు ఒకళ్ళ దగ్గర గుర్తింపు కోరుకుంటుంది, నాకు ఈ లస్ట్ డిజైర్ ఉంది, ఇది నాకు చంపేయండి, నాకు లస్ట్ వద్దు, ఏ విషయాల్లో నాకు లస్ట్ ఉండకూడదు. వెళ్దాం. కోపం వస్తుందా, పదే పదే చిరాకు పడుతున్నావు, పదే పదే కోపంలో ఆ పేరు చెప్పండి. గాడ్ ఈ యాంగ్రీ అనే కోపాన్ని నాకు జయమివ్వండి, నీ పునరుద్ధాన శక్తిని నాకు ఇవ్వండి. లార్డ్ గాసిప్ చేయాలనుంది, వేరే వాళ్ళ గురించి నేను గాసిప్ చేయాలని నా నోరు చెప్తుంది, నాకు ఇష్టం లేదు. అలా స్పెసిఫిక్ గా నీ ఏ సిన్ అయితే నేను బాధిస్తుందో దాని గురించి స్పెసిఫిక్ గా గాడ్ దగ్గరికి వెళ్ళి అడగాలి. అప్పుడు దేవుడు తన పునరుద్ధాన శక్తితో జయమిస్తాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి, ఆర్ యు ఏబుల్ టు, నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు సమస్తము సమర్పించగలుగుతున్నావా? నువ్వు ఇంకా సమర్పించుకోవట్లేదు, నీకు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు అంటే నిజం చెప్తున్నాను, మనకు పునరుద్ధాన శక్తి విలువ తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాంకి తెలుసు పునరుద్ధాన శక్తి విలువ. అందుకే అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేశాడు దేవుడికి. నిజంగా పునరుద్ధాన శక్తి అబ్రహాంకి తెలుసా అంటే తెలుసు. చూద్దాం, బైబిల్లోనే ఉంటది అన్నమాట. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. ఇంకా చూస్తే పైనుంచి వద్దాము. 17వ వచనంలో నుంచి మధ్యలో నుంచి ఉంటది. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన స్వరూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. ఏంటంట? చనిపోయిన వారిని తిరిగి లేపగలిగిన వాడు నా దేవుడు. అబ్రహాము చెప్తున్నాడు, నా దేవుడు పునరుద్ధాన శక్తి కలిగిన వాడు. నా కొడుకు చనిపోయినను, కాల్ చేసినను, యాషెస్ లో అయిపోయినను నా కొడుకుని తిరిగి లేపగలడు. ఈరోజు నిజంగా నీ అంబిషన్స్ నువ్వు చెప్పొచ్చు, దేవా ఈ అంబిషన్స్, నా కోరికలు ఉన్నాయి దేవా, నీ ఈ లోకంలో నేను చాలా సాధించాలనుకుంటున్నాను, నేను ఇల్లు కట్టుకోవాలి, చాలా చాలా థింగ్స్ ఉన్నాయి, నేను ఒక హై ఎస్టేట్కి వెళ్ళాలి, నా పొజిషన్ చాలా బాగుండాలి, నేను మనీ సంపాదించుకోవాలి. ఇవన్నీ గాడ్ అడుగుతున్నారు, నా కోసం ఇవన్నీ నువ్వు సాక్రిఫైస్ చేయగలవా? నా నామ ఘనత కొరకు ఇవన్నీ నువ్వు ఇవ్వగలవా? ఇంకా గాడ్ అడుగుతున్నారు, స్పిరిచువల్ థింగ్స్ లో కూడా అడుగుతారు గాడ్. ఇదిగో ఇవాళ నేను మొత్తం నీ ప్రీచింగ్, నీ మినిస్ట్రీ మొత్తం ఆపేస్తాను, స్టిల్ మొత్తం నా కొరకు ఇచ్చేస్తావా నన్ను గ్లోరిఫై చేయడానికి? ఆర్ యూ ఏబుల్ టు గివ్? ఈ రోజు నుంచి నువ్వు వేరే వాళ్ళకి మంచి మోటివ్తో మంచి చేయాలనుకున్నా, నిన్ను మాక్ చేస్తారు. ఆ మాకింగ్ నువ్వు నా కొరకు చేయగలుగుతావా? ఒప్పుకోగలుగుతావా? దేవా, ఐఎమ్ రెడీ టు గెట్ మాక్, ఐఎమ్ రెడీ టు గెట్ క్రూసిఫైడ్. ఎక్కడైనా రెడీ. బికాస్ ఎందుకంటే నీ పునరుద్ధాన శక్తి నాలో పనిచేయాలనుకుంటున్నాను. నిజంగా మన పునరుద్ధాన శక్తి, అబ్రహాంకి ఆ పునరుద్ధాన శక్తి తెలుసు కాబట్టి తన కొడుకును అక్కడ సమర్పించాడు. ఈ రోజు మనం కూడా సమర్పిస్తున్నాం. మన అంబిషన్స్, మన కోరికలు, మన జాబ్స్ అన్ని కూడా. అంటే ఏంటంటే ఇవన్నీ వదిలేసి ఇంకా లోకంలో సన్యాసుల వల్ల జీవించమని కాదు, కానీ ఏంటంటే గివింగ్ ఎవ్రీ ఇంపార్టెన్స్ టు గాడ్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వగలుగుతున్నాం. అబ్రహాం ఇచ్చాడు. నీలో పునరుద్ధాన శక్తి ఉంటే ఇచ్చేస్తాం గాడ్కి. తర్వాత ఇంకో థింగ్ ఏంటి అంటే కనుక, ఇంకా మనం నేరారోపణలో, భయంలో కొనసాగుతున్నామా? ఇంకా గనక మనం నేరారోపణలో, భయంలో కొనసాగుతుంటే పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించలేదు. ఎందుకు అంటే కనుక నేను చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతే కదా. మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. ఏం చేస్తున్నారంటే ఈయన తండ్రి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
తిరిగి లేచి అక్కడ కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు నీకు కలుగున్నప్పుడు నువ్వు ఇంకా భయపడుతున్నావా? ఇంకా నేరారోపణలో ఉన్నావా? చెప్తున్నాను, నీకు పునరుద్ధాన శక్తి తెలియలేదని చెప్తాను. నో, గాడ్ మనల్ని భయపడటకు పిలవలేదు. మనం పునరుద్ధాన శక్తి ఆశ్రయించాలి. దేవా, నాకు ఆ శక్తిని ఇవ్వండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నాకు ఫియర్ నుంచి నన్ను తొలగించండి. ఇంకా లాస్ట్ థింగ్ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. చూసారా, అన్నిటిపైన ఆయన శిరస్సుగా ఉంచారు అంట సంఘమును. పైన చూస్తే గనుక 20-21లో ఉంటది. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారుల కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకం నందును ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, నేను ఒక్క మాట చెప్తాను. Christ raised Christ from the dead and seated him in the place of honor at the God right hand in the heavenly realms. నీ జీవితము పరలోకమునకు ట్యూన్ అయి లేకపోతే, అంటే ఏంటంటే నీ కళ్ళు, దేవుడు ఇప్పుడు చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నారు. నీ దృష్టి, నీ కను దృష్టి, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ కూడా హెవెన్లీ ప్లేసెస్ లో లేకుండా ఇంకా ఎర్త్లోనే, ఎర్త్ డిజైర్స్ వైపు, వరల్డ్లీ థింగ్స్ వైపు ఉన్నాయి అంటే గనక ఇంకా మనలో పునరుద్ధాన శక్తి లేదు అని. మరి ఈరోజు చూద్దాము, నిజంగా గాడ్ నా డిజైర్ ఏంటి? ఈ లోకంలో నేను నా టెరిటరీ కట్టుకోవడానికి చూస్తున్నానా? నా ఫ్లెష్లీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూస్తున్నాను, లేదా నీ సంఘము, ఏ సంఘమునకైతే సాతాను శక్తులు ప్రభుత్వం లేదా ఆ సంఘము కట్టడానికి నేను ఉన్నాను. చిన్న సంఘం, మన ఇద్దరు ఫ్యామిలీలో మన పిల్లలైనా కావచ్చు, అది కూడా సంఘమే. నా ఫ్యామిలీని కట్టుకోవడానికి నేను ఉన్నాను. నా యొక్క చర్చ్ కట్టడానికి ఉన్నానా? నేను చర్చ్లో అవైలబిలిటీగా ఉన్నాను. ఆలోచించాలి మనం. ఇవన్నీ మన జీవితంలో ఉంటే గనక నిజంగా మనం ఆ శక్తిని ఆశ్రయిస్తున్నాం. లేదు, వీటన్నిటి విషయంలో మనకి తీవ్రత లేదు అంటే నేను ఒకటే మాట చెప్తాను, మన పునరుద్ధాన శక్తి లేదు అని చెప్తాను. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నమాట, ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు బి విక్టోరియస్ ఓవర్ ఎవ్రీ సిన్. మనకు పాపం పైన జయం ఉండాలి. రెండోది ఏంటంటే కనుక సమస్తము సమర్పించుకోవాలి దేవుడి కొరకు. మూడోది ఏంటంటే భయము, నేరారోపణ మనలో ఉండకూడదు. నాలుగోది ఏంటంటే మన యొక్క ఆలోచన అంతా కూడా హెవెన్లీ థింగ్స్ వైపు ఉండాలి. ఇవి గనక మన దృష్టిలో, మన పయనంలో ఉంటే గనక మన పునరుద్ధాన శక్తి. ఇవి గనక ఏ విషయమైనా లేకపోతే ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళడుదాం, గాడ్ నాకు పునరుద్ధాన శక్తితో నన్ను నింపండి, నేను నీ శక్తితో జీవించాలనుకుంటున్నాను. గాడ్ ఖచ్చితంగా నింపుతారు. యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపిన శక్తి మనం కూడా అనుభవించగలం. ఎందుకంటే మనం కూడా ఆయనతో పాటు చనిపోయి ఉన్నాం, మనం తిరిగి లేస్తాం. అదే మన సాల్వేషన్, అదే మన రక్షణ. దేవుడి మాటలు దీవించిన గాక. మరి మనం కొంచెం సేపు ప్రార్థనలో గడుపుదాము. మొదటగా వచ్చేసరికి చిల్డ్రన్ గురించి. చిల్డ్రన్ మరి స్కూల్కి వెళ్ళొస్తుండగా, అలాగే స్కూల్లో కూడా మరి ఈ లోకంలో వాళ్ళు లోకం యొక్క వాల్యూస్ తెలిసే ముందు మరి గాడ్ వాల్యూస్ తెలియాలి. మనం చిల్డ్రన్ గురించి అందరూ ఏకీపిద్దాం. మాధురి సిస్టర్ గారు చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి యొక్క వెన్స్డే ప్రేయర్ మీటింగ్ ద్వారా తండ్రి మీరు నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పునరుద్ధాన శక్తిని గురించి మరొకసారి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మరి మాలో పునరుద్ధాన శక్తి విషయంలో ప్రభా, మేము ఏ విషయంలో తండ్రి మేము తాపిపోతున్నామో ప్రభా, దేవా మా గమనంలోకి మరొకసారి తీసుకొచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ సమయంలో మా యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రీనా, హెన్రీ, ధన్య, షీనా కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అలాగే సాత్విక, జెన్నీ, విశ్వాస్, జోషువా, సుషిత, యాంజలినా, జోనథన్, యేసు, అభి, ధనలక్ష్మి, సుధా, యానీ, సంజన, జోయ్, ఆద్యపాల్, ఆయుష్పాల్,
ఈ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము సంఘంగా కూడి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభా, ఈ బిడ్డల పైన నీ ఆత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, బిడ్డలో చిన్ననాటి నుంచే ప్రభా దేవుని భయభక్తుల్లో వారు పెరగడానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. నీ మాటకు విధేయత చూపించే బిడ్డలుగా వారు ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, ఆ వారి యొక్క జీవితంలో ప్రభా రక్షణ అనుభవం ప్రభా చిన్న వయసులోనే వారు తెలుసుకున్నట్లు ప్రభా, యేసుక్రీస్తు ప్రభా వారు నిజమైన దేవుడు అని వారు తెలుసుకునే ప్రభా. దేవా, వారి యొక్క ఆ తండ్రి పాపములను దేవుని యొద్ద ఒప్పుకొని ప్రభా, దేవా రక్షణ మార్గంలో నడవటానికి వారికి సహాయం చేయండి ప్రభా. దేవా, చిన్న వయసులోనే వారు తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు దేవుని యొక్క ప్రేమను రుచి చూచి ఎరగడానికి ప్రభా, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగునట్లు ప్రభా, వారిని ఆ విధానంలో వారు పెరుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. వారికి అలాగే తల్లిదండ్రుల పట్ల ఒబీడియంట్ గా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా, అన్ని విషయాల్లో ప్రభా వారు ఎక్కడ ఉంటున్నా కూడా హానెస్ట్ గా, కైండ్నెస్ గా, ప్యూరిటీగా ఉండటానికి వారికి చిన్ననాటి నుంచి అలవర్చుకునే విధానంలో వారిని ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, సండే స్కూల్లో వారు వింటున్న స్టోరీస్ ద్వారా ప్రభా, మరి అలాగే యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభా, వారు రాబో దినాల్లో ప్రభా నీకు మహిమకరంగా వాళ్ళు ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా. వారు ఏదైతే చిన్నప్పుడు వారు వింటున్నారో ఆ స్టోరీస్ ప్రభా, పెద్దవాడైనప్పుడు ప్రభా వారి వారి యొక్క జీవితాల ద్వారా మార్చుకోవడానికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఆ అలాగే వారు స్కూల్లోనూ చదువులో విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూలు రాకపోకలందు నీ కాపుదల ఉంచండి ప్రభా. దేవా, వారి చదువుల్లో మీ జ్ఞానాన్ని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. టీచర్స్ చెప్పేవి శ్రద్ధగా వినడానికి ప్రభా, అలాగే మీ జ్ఞానాన్ని వారికి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. తల్లిదండ్రులకు విధేయత చూపించే బిడలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, మరి ఎక్కడ ప్రభా వరల్డ్లీ థింగ్ వారు చూడకుండా ప్రభా, ఎటువంటి వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వారికి ఎల్లప్పుడూ మీ కాపుదల ఆ బిడ్డల పైన ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మన నెక్స్ట్ వచ్చేసరికి యవనస్తుల యొక్క రక్షణ విషయమై అలాగే వాళ్ళ జాబ్స్ గురించి శివశ్రీ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకుంటున్నాం దేవా. తండ్రి, ఇటు సమయం నాయన మీరు ఇచ్చినటువంటి అయా ఈ యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను తండ్రి. అయా ఇటు ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని మీరు మా లైఫ్లో ఎలా చేసిన కృపను బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను తండ్రి. తండ్రి, ఇటు సమయం నాయన అయా నాయన రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డల విషయమై అయా మా సన్నిధిలో అయా నా ప్రభా మా సంఘంలో అయా అనేకులు ఉన్నారు ప్రభా, వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా ప్రభా వారి హృదయంలో నా ప్రభా విశ్వాసం అనేటువంటి నా తండ్రి విత్తనమును నా తండ్రి మీరు నాటి ఉన్నారు ప్రభా. దాన్ని వృద్ధి కలిగి చేయగలిగినటువంటి దేవుడు నీ ఒక్కడవే తండ్రి. అయా కృప చూపించండి ప్రభా. అయా నా ప్రభా రక్షణ పొందుకునే విషయంలో నా ప్రభా అయా వారి ఏ విషయంలో అయా నా తండ్రి వెనకడుగు వేస్తున్నారు నా ప్రభా, వాటిని నా ప్రభా ఆ యొక్క వెనకడుగును, ఆ యొక్క భ్రమలను, ఆ యొక్క అనుమానాలను, ఆ యొక్క లాజికల్ థింకింగ్స్ ని నా ప్రభా సమస్తాన్ని నా ప్రభా నాయన మీరు తుడిచిపెట్టండి ప్రభా. అయా నా ప్రభా విశ్వాసముతో నా తండ్రి నీ ఎత్తుకు అయా నీ వైపుకు అడుగు వేయటకు మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా కరుణించండి తండ్రి. అయా కృప చూపించండి తండ్రి. అయా నా ప్రభా అయా సంఘం అంతయు ఏకీభవించిన ప్రభా బిడ్డల యొక్క రక్షణ కొరకు అయా నా ప్రభా విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అయా మా మొరను ఆలకించండి దేవా. అయా నా ప్రభా వారి తరపున నా ప్రభా నా తండ్రి అయా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నాయన కృప చూపించండి ప్రభా. అయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు అయా పాపాన్ని జయించేటువంటి ఆయా ఆసక్తితో నా ప్రభు కూడి ఉంటారు, అట్టి వారి యొక్క విజ్ఞాపనలు మీరు ఆలకిస్తా అన్నారు కదా ప్రభా నా తండ్రి. అయా మేమందరం నా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. రక్షణ పొందుకోవాల్సిన
ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి మీరు ఆకర్షించండి ప్రభా. అయా మీ వాక్యం అనేటువంటి విత్తనం వారి హృదయంలో నాటండి ప్రభా. దాన్ని వృద్ధి కలిగి చేయండి ప్రభా. అయా నా తండ్రి వారు నా తండ్రి సందేహింపక నా ప్రభా నా తండ్రి పరిపూర్ణంగా నీకు సమర్పించుకునే కృపను వారికి దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీ సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి మీ బలమైన హస్తాలకి వారిని అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా పొందుగోరు అని వాని వలనైనను ప్రయాసపడు అని వలనైనను ఏది జరగదు కానీ నా తండ్రి దేవ కేవలం నీ యొక్క కనికరము చొప్పున సమస్తము జరిగిద్ది తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి నీ కనికరాన్ని మేము వేడుకుంటున్నాం ప్రభు వారి విషయంలో. అయా నా తండ్రి మనోహర్ బ్రదర్ని, ఇమానియల్ బ్రదర్ని, అయా దివ్య సిస్టర్ని, శృతి సిస్టర్ని, కీర్తి సిస్టర్ని, ఉదయ్ బాబ్ బ్రదర్ని, అయా ప్రదీప్ బ్రదర్ని, విశ్వజ సిస్టర్ని, లక్ష్మీ సిస్టర్ని, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా న్యూజిలాండ్లో అయా ఫుల్ టైం జాబ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి అయా వివేక్ బ్రదర్ని మీ సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. అయా వీరికి నా ప్రభా అయా వీరి ఎడల మీరు కనికరాన్ని చూపించండి దేవా. అయా నా ప్రభా నా తండ్రి వీరిని నా ప్రభా నాయన అయా నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా తల ఎత్తుకుని నిలబడేటువంటి బిడ్డలుగా నా ప్రభా నువ్వు ఉంచుతాను అన్నావు కానీ తోకగా నువ్వు ఉంచనన్నావు ప్రభా. అయా వారిని నా తండ్రి ఆ రీతిగా నా ప్రభా నా తండ్రి వారికి నా తండ్రి జాబ్స్ని మీరు అనుగ్రహిస్తారని నా ప్రభా నా తండ్రి మేము నమ్మి నా తండ్రి మీ సన్నిధిలో అయా నా తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ విషయంలో మీరు అద్భుత కార్యం చేయగలిగినటువంటి శక్తివంతుడు అని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా కృప చూపించండి ప్రభా. అయా బిడ్డలకి అయా నా ప్రభా జాబ్ కోసం ప్రిపేర్ అవుతుండగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుండగా నా ప్రభా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా ప్రభా వారి యొక్క ఆలోచనలు నా ప్రభా నా తండ్రి అయా తప్పిపోకుండా నా ప్రభా వారి యొక్క నా తండ్రి ధ్యాస నా ప్రభా ప్రిపరేషన్ వైపు ఉండుటకు అయా నా తండ్రి మీరు కృప చూపించండి ప్రభా. ఏసఐ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుందిగా నా ప్రభా అయా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. ప్రతి ఒక్క నా తండ్రి టెస్ట్లోనూ నా ప్రభా వారికి మీరు కృప చూపించండి తండ్రి. అయా నా తండ్రి అయా వారితో పాటు నా తండ్రి నిన్ను అయా వెంబడి అయా నిన్ను ముందుగా పెట్టుకునే నా ప్రభా ప్రతి కార్యాన్ని ఆరంభించేటువంటి బిడ్డలుగా వారిని దీవించి ఆశీర్వదించండి దేవా. అయా నా ప్రభా నా తండ్రి అయా నీవు ఖచ్చితంగా నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా నీ యొక్క నీతిని రాజ్యమును వెతికిన వారికి నా తండ్రి ఏదైతే అవసరమో నా తండ్రి ప్రతీది అనుగ్రహించే తండ్రి అయ్యా నాయన. అయా అంత గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నాం ప్రభా. అయా నాయన నా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయా బిడ్డల విషయంలో ఈ అద్భుత కార్యం జరిగిస్తారని మేము అయా నా తండ్రి హృదయపూర్వకంగా విశ్వసిస్తూ అయా బిడ్డల్ని నా ప్రభా మీ బలమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ మ్యారేజెస్ కావాల్సిన బిడ్డల గురించి దివ్య సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మేమందరం కూడా లార్డ్ వన్నెస్తో మీ పాదాల దగ్గరికి వచ్చున్నాం తండ్రి. లార్డ్ మా చర్చ్లో మ్యారేజ్ అవ్వాల్సిన లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ పేరు పేరున లార్డ్ ఒక్కొక్కరిని లార్డ్ మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుత్రిత సిస్టర్ని, లార్డ్ ప్రియాంక, లక్ష్మి, ఎలిజబెత్ ఎస్టేట్ సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దివ్య, శృతి, రవితేజ, ఇమాన్యుయల్, మనోహర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని లార్డ్ మీరు లార్డ్ మీ మ్యారేజ్ లో లార్డ్ మీ ప్లాన్ ప్రకారం మీ టైమింగ్స్ ప్రకారం లార్డ్ మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ విస్టమ్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉండుటకు కృపను ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ లార్డ్ మీ డిసైన్మెంట్ స్పిరిట్ ని అనుగ్రహించండి. లార్డ్ మీ పీస్ ని లార్డ్ వాళ్ళపై బెస్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ గాడ్లీ ఫ్యామిలీని కట్టుకునే కృపను ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మిమ్మల్ని ఆనర్ చేసే ఫ్యామిలీ, లార్డ్ మిమ్మల్ని గ్లోరిఫై చేసే ఫ్యామిలీని కట్టుకుంటకు లార్డ్ వాళ్ళకి ఇస్తున్న ట్రైనింగ్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ టైం మొత్తం కూడా లార్డ్ బ్లెస్డ్ టైం లాగా లార్డ్ యూటిలైజ్ చేసుకునే కృపను ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మిమ్మల్ని లార్డ్ టైమింగ్స్ లో కూడా మిమ్మల్ని పరిపూర్ణంగా ట్రస్ట్ చేసే కృపను ఇచ్చేయండి. హార్ట్ లో ఏ కంప్లైంట్స్ గ్రంబలింగ్ లేకుండా ఫాదర్ లార్డ్ మీ టైమింగ్ లో
లార్డ్ మిమ్మల్ని పరిపూర్ణంగా ట్రస్ట్ చేసే హార్ట్స్‌ని ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ రైట్ పార్ట్నర్‌ని లార్డ్ మీరు మీ చిత్త ప్రకారము లార్డ్ వాళ్ళతో యునైట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కళ్ళపై మీ బలమైన హస్తం ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మీ ఆత్మ నింపండి. మీరు గైడ్ చేయండి తండ్రి. లార్డ్ వాళ్ళ లైఫ్ పర్పస్‌ని తెలుసుకునే కృపని ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని కోరుచున్నాం తండ్రి. మిమ్మల్ని మహిమపరిచే లైఫ్స్‌లో వాళ్ళు ఉండుటకు కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ నెక్స్ట్ జనరేషన్‌ని రైజ్ చేసేటప్పుడు లార్డ్ అన్‌కాంప్రమైజ్డ్‌గా ట్రూత్‌ని లార్డ్ లోవర్ చేయకుండా లార్డ్ మీలో బలంగా స్టాండ్ తీసుకునే అన్‌కాంప్రమైజర్స్‌గా లార్డ్ మేమందరం ఉండుటకు కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీ బలమైన ఆత్మని వాళ్ళని లీడ్ చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని త్వరగా రానని యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మన ఫ్యామిలీస్ గురించి ప్రేయర్ చేసుకుందాము. అందరూ ఏకీభవించవలసింది కోరుచున్నాను. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, ఈ కూడిక తండ్రి ఆది నుంచి అంతం వరకు మీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు ప్రభా తండ్రి. నిజంగానే ప్రభా మేము పైకి భక్తి గల వాళ్ళం కదా తండ్రి. వీఆర్ లైక్ ఎ విజిటర్స్ ఫాదర్ ఫర్ సో మెనీ ఇయర్స్. లార్డ్ ప్లీజ్ లార్డ్, ఇప్పటికైనా ప్రభా దెర్ ఇస్ టైమ్, దెర్ ఈస్ స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ చేంజ్ లార్డ్. మమ్మల్ని మార్చటకు మీరు ఇంకా సమయం ఇస్తున్నారు ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా మేము నీ శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా తండ్రి. వి వాంట్ టు బి కమిటెడ్ లార్డ్. మేము ఏ రోజైతే ప్రభా రక్షణ పొందిన రోజు చెప్పాం ప్రభా తండ్రి, ఇక్కడ నుంచి జీవిస్తే మా కొరకు కాదు ప్రభా, నీ కొరకే జీవిస్తామని కమిట్మెంట్ ఇచ్చాం. టుడే అగైన్ లార్డ్ వి కమిట్ ఆన్ టు అవర్ సెల్స్ తండ్రి. మేము కమిట్ చేసుకున్నాం ప్రభా. కానీ ప్రభా ఈ జీవితం మేము జీవించలేకపోతున్నాం. ఇప్పుడు దాకా మేము ఓడిపోయాం ప్రభా. నీ శక్తిని ఆశ్రయించక మా బలంతో మేము ప్రయత్నించాం. కానీ ఈరోజు అడుగుతున్నాం అయ్యా, ఏ శక్తి అయితే ప్రభా మరి మృతులలో నుంచి జీవంలోనికి లేపిందో యేసుక్రీస్తు ప్రభా, అదే శక్తి మమ్మల్ని కూడా లేపుతుంది అని చెప్తున్నావు గనక మేము కూడా దాన్ని క్రీస్తుతో సంపూర్ణంగా చనిపోవటకు ప్రభా మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని తిరిగి లేపండి. ఈ జీవితం దాన్ని కమిటెడ్గా తండ్రి నీ కొరకు జీవించడం మాకు నేర్పించండి. మా కుటుంబాలను నీ కొరకు కట్టుకోవడం మాకు నేర్పించండి. మా బిడ్డల్ని నీ కొరకు పెంచడం మాకు నేర్పించండి ప్రభా తండ్రి. మా జీవితంలో మా ఆఫీసెస్లో మేము చేసే పనిలో మేము ఎక్కడికి వెళ్ళినాను ప్రభా నీ నామ ఘనత కొరకు జీవించడం మాకు నేర్పించండి ప్రభా. మా యొక్క సంఘంలో కూడా ప్రభా మేము నీకు ఉపయోగకరమైన టూల్గా నిన్ను గణపరిచే వ్యక్తులుగా మమ్మల్ని మేము గణపరచుకోకుండా మాకు ఎక్కడ కూడా ఘనత రాకుండా నిన్ను గణపరిచే బిడ్డలుగా మాకు నేర్పించమని కోరుచున్నాం. ఎందుకంటే మాకు రాదు ప్రభా. మా జీవితం ప్రభా మా కొరకు జీవించడమే తెలుసుకున్నాం. కానీ ఈరోజు అడుగుతున్నాం నీ శక్తితోటి మాలో తండ్రి చనిపోవటం నేర్పించు. నిన్ను గణపరుచుకోమని కోరుచున్నాం. తిరిగి లేపు క్రీస్తు మాత్రమే గణపరచబడాలి ప్రభా. మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అబ్రహాం బ్రదర్ని బట్టి, సారా సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. అబ్రహాం బ్రదర్కి ఇచ్చిన మంచి హెల్త్ని బట్టి వందనాలు. అలాగే తండ్రి ఆ కుటుంబంలో తండ్రి వాళ్ళ మదర్కి ఇచ్చిన మంచి హెల్త్ని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని మీరే దీవించండి, ఆశ్రయించండి. ప్రియాంక విషయమై ప్రార్థన చేస్తున్నాం. మంచి తని రాస్తున్న నీట్ పీజీలో తని మంచి రిజల్ట్ దయచేయమని కోరుచున్నాం. అలాగే తను ఉన్న సాక్షి బిడ్డగా ఉండటకు తోడుగా ఉండి అలాగే వాళ్ళ బిడ్డలకు రక్షణ కూడా దయచేయమని కోరుచున్నాం ప్రభా. సిస్టర్ని బట్టి అలాగే ప్రత్యూషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ కుటుంబంలో ప్రభా తన సిస్టర్కి ఇచ్చిన ప్రభా రిటైర్మెంట్లో తను మీ పీస్ని బట్టి వందనాలు. అలాగే ప్రత్యూష విషయంలో కూడా తండ్రి మీ దగ్గర పాదాలు పట్టుకొని వ్యాజ్యం ఆడుతున్నాం ప్రభా. న్యాయం చేకూర్చే దేవుడో ప్రభా, నువ్వు చేస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా. తన స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళిద్దరు బిడ్డలు ప్రభా ఫారెన్లో ఉండగా బిడ్డలకి తోడుగా ఉండండి. వాళ్ళిద్దరు మ్యారేజెస్ విషయంలో కూడా తండ్రి నీ చిత్త ప్రకారం జరుగుటకు ప్రభా మీరే మంచి బిడ్డల్ని ఏర్పరిచిన విధానం బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చిట్టిబాబు అంకుల్ తని వీసా రావటకు మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. వాళ్ళ యొక్క డాటర్ మ్యారేజ్ కృపావరం వినయని ప్రభా మీ చెంతలో పెడుతున్నాం ప్రభా. తన్ని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ మ్యారేజ్ ప్రభా నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. పేరెంట్స్ ఇద్దరు బోత్ ఫ్యామిలీ పేరెంట్స్ వెళ్తుండగా ప్రయాణం అంతే మీరు తోడుగా ఉండండి ప్రభా. గడ్డం ప్రసాద్ బ్రాహ్మణ్ హవిలా సిస్టర్ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. బ్రదర్కి రక్షణ దయచేయండి ప్రభా. అలాగే తండ్రి వాళ్ళ ఫ్యామిలీలో అడాప్ట్ చేసుకోవాలని చిల్లని అనుకుంటున్నారు. తను నీ చిత్తం ఇవ్వండి. అలాగే ప్రభా బోత్ మెంబర్స్కి ప్రభా, సిస్టర్కి బ్రదర్కి ప్రభా తని గివ్ ద లార్డ్ నీ స్పిరిట్ని ఇవ్వండి ప్రభా. ఎందుకంటే మోర్ అండ్ మోర్ స్పిరిట్ కావాలి, లవ్ కావాలి కనుక మీరే బెస్ట్ చేయండి ప్రభా తన ఆ విషయంలో. అలాగే ప్రేమ సారథిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బ్రదర్ రాడికాలిటీని బట్టి నీకు వందనాలు. అలాగే ఇద్దరు బిడ్డలకి మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. అలాగే సిస్టర్ మళ్ళీ జాబ్లోకి వెళ్తుండగా
నీ కృపను దయచేయమని కోరుచున్నాను ప్రభా. అలాగే వెంకట్ బ్రదర్‌ని బట్టి వందనాలు, స్తుతి, స్తోత్రాలు. తండ్రి వాళ్ళ మదర్‌కి రక్షణ ఇవ్వండి. వెంకట్ బ్రదర్ చేస్తున్న పరిచర్యను మీరే దీవించండి ప్రభా. తండ్రి రామ్మోహన్ బ్రదర్‌ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎక్కడున్నా ప్రభా మంచి సంఘంలో ప్రభా తండ్రి నిలబట్టకు, ఫెలోషిప్‌లో గడుపుటకు మీరే తండ్రి సహాయం దయచేయమని, ఆ లోకల్ ఏరియాలో ప్రభా సాక్షి బిడ్డగా ఉండుటకు మీ బలమును, స్ట్రెంగ్త్‌ని దయచేయమని కోరుచున్నాను. ఇబ్రహీంపట్నం సురేష్ అన్నని బట్టి నీకు వందనాలు. నాన్సీని బట్టి, సిస్టర్‌ని బట్టి నీకు వందనాలు. సిస్టర్‌కి ప్రభా ఆ స్టోన్స్ నుంచి తండ్రి, ఆ పెయిన్ నుంచి రిలీఫ్ దయచేయండి ప్రభా తండ్రి. కుటుంబాన్ని మీరే కట్టమని కోరుచున్నాం ప్రభా. ఇంకా నీ బలంగా కుటుంబాన్ని వాడుకోండి ప్రభా. అలాగే లింకన్ అన్నని బట్టి వందనాలు. అన్న చేస్తున్న పరిచర్యని బట్టి వందనాలు తండ్రి. అలాగే తన ఇద్దరు బిడ్డలను బట్టి, మనవరాలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సీను అన్నని బట్టి, తన కుటుంబమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. తన బ్రదర్ చేస్తున్న పనిని దీవించండి. అలాగే తనకు ఈ ముగ్గురు యవ్వనస్తుల్ని ప్రభా నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. ముగ్గురిని నీకు మహిమకరంగా చేసుకోమని కోరుచున్నాం ప్రభా. వాళ్ళ జీవితాలు తన యవ్వన కాలం నుంచి నేను వెంబడించే బిడ్డలుగా చేయండి. సిస్టర్‌కి కూడా మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. నీరసం నుంచి, లో బీపీ నుంచి తన స్వస్థత దయచేయమని కోరుచున్నాం. స్టీఫెన్ అన్నని బట్టి నీకే వందనాలు ప్రభా. సిస్టర్‌కున్న చెయ్యి నొప్పిని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. ప్రేమ్‌ని, ప్రవీణ్‌ని కూడా ప్రభా యవ్వన బలమును ప్రభా నీ కొరకు వాడటకు తండ్రి మీరే తండ్రి కంచెను ఉంచమని కోరుచున్నాను లార్డ్. పండు బ్రదర్‌ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆదిత్యకు రక్షణ దయచేయమని నీ పాదాలు పట్టుకొని నడుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే సామాన్యని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తన సామాన్యని సిస్టర్‌ని బట్టి నీకు వందనాలు ప్రభా. సామాన్య తిరిగి రావటానికి ఆ బాండేజెస్ అన్నిటి నుంచి విడుదల పొంది ప్రభా సంఘంలో మళ్ళీ తండ్రి నీ బిడ్డగా నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ మాతో పాటు కలవడానికి నీ కృపను దయచేయమని కోరుచున్నాను తండ్రి. అలాగే ప్రభా విజయ్ కుమార్ అన్నని బట్టి నీకు వందనాలు ప్రభా. అన్న చేసిన పరిచర్య, సిస్టర్ చేసిన పరిచర్యని ఇంకా మహిమగా దీవించండి. బిడ్డలిద్దరికి కూడా ప్రభా మీరే తండ్రి తోడుగా ఉండమని కోరుచున్నాం లార్డ్. సాంబి సిస్టర్‌ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి సిస్టర్‌కి ఇచ్చిన ప్రభా తండ్రి నీ యొక్క భారమును బట్టి వందనాలు ప్రభా. తండ్రి మదర్‌కి రక్షణ ఇవ్వండి. అలాగే వాళ్ళ బ్రదర్ యొక్క ట్రీట్మెంట్‌లో ప్రభా మీరు కృప చూపించినందుకు వందనాలు. తండ్రి సిస్టర్ చేసిన పనిలో కూడా తోడుగుండమని, ఆ కాల్‌ని కూడా ప్రభా సంపూర్ణంగా స్వస్థత దయచేయమని కోరుచున్నాను. రఘు బ్రదర్‌ని బట్టి వందనాలు ప్రభా. ఇద్దరు బిడ్డల్ని బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళు దూర ప్రదేశంలో చదువుతుండగా మీరే కృప దయచేయండి ప్రభా. సిస్టర్‌ని తిరిగి సంఘంలోకి తీసుకురండి ప్రభా. తిరిగి మాతో పాటు జాయిన్ అవుటకు ప్రభా మీ కృపను దయచేయండి. అలాగే సిస్టర్‌కి మంచి హెల్త్‌ని దయచేయండి. తండ్రి మోహన్ అన్నని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తన యొక్క తండ్రి మరి పరిస్థితుల నిమిత్తాన ప్రభా ఫ్యామిలీ కండిషన్ నిమిత్తం వైజాగ్ ఎళ్లారు ప్రభా. అక్కడ తండ్రి నీ కృప దయచేయండి. బిడ్డల్ని ప్రభా నీ కంచెలో ఉంచండి ప్రభా. అన్నయ్య కూడా తిరిగి రావడానికి సంఘంలోకి అన్ని క్లియర్ అవ్వడానికి మీరే హెల్ప్ చేయండి ప్రభా. బిఎస్ఎన్ఎల్‌ని బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. తన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఇమ్మానుయేల్ మనోహర్‌ని బట్టి నీకు వందనాలు. యవ్వనస్తులు ప్రభా నిన్ను ఎంతగానో నిన్ను సేవిస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలు మాత్రం ప్రభా నీ యొక్క తండ్రి చిత్తం వాళ్ళ జీవితంలో జరిగించండి. నీకు మహిమగా తండ్రి సాక్షి బిడ్డలుగా వాళ్ళని లేపండి. మంచి జాబ్స్ దయచేయమని కోరుచున్నాను తండ్రి. అలాగే రాజీవ్ బ్రదర్‌ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. అన్నయ్య చేస్తున్నాను తండ్రి. ఆ మ్యూజిక్ బట్టి తండ్రి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే కుటుంబాన్ని దీవించండి తండ్రి. డాటర్‌ని దీవించండి ప్రభా. ఆనంద్ అన్నయ్యని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తండ్రి ఈ ఇద్దరు యవ్వనస్తుల్ని ప్రభా, అన్నయ్య బిడ్డలు ఇద్దరిని ప్రభా ఈ లోకంలో తండ్రి వెళ్తుండగా తండ్రి నీ కృప నిత్యము దయచేయండి. నీ సాక్షి బిడ్డల్లాగా చేయమని కోరుచున్నాను లార్డ్. అలాగే వివేక్ బ్రదర్‌ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. తన కుటుంబాన్ని బట్టి వందనాలు. తను న్యూజిలాండ్‌లో పర్మనెంట్ జాబ్‌ని దయచేయండి ప్రభా. సిస్టర్ ఇక్కడ బిడ్డల్ని పెంచేటప్పుడు నీ హోలీ స్పిరిట్ కృపను దయచేయండి. తండ్రి ఇద్దరు బాధ్యతను ప్రభా తను చేస్తుండగా తండ్రి నీ యొక్క తండ్రి డబుల్ ద అనాయింటింగ్ స్పిరిట్ ఇచ్చి బిడ్డల్ని తండ్రి నీలో పెంచుకొనుటకు నీ కృపను దయచేయండి ప్రభా. తిరిగి వాళ్ళ కుటుంబంగా వన్నెస్‌గా తండ్రి కలుగుటకు మీరు మార్గం తెరవమని కోరుచున్నాను తండ్రి. లక్ష్మి సిస్టర్‌ని బట్టి నీకు వందనాలు ప్రభా. తనకు కూడా ప్రభా జాబ్ నిమిత్తమై, మ్యారేజ్ నిమిత్తమై మీ కృపను దయచేయమని కోరుచున్నాను. సోనీ సిస్టర్‌ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సంపూర్ణంగా మంచి ఆరోగ్యమును దయచేయండి. అలాగే తన యొక్క కాలేజ్‌లో ప్రభా ప్యూర్ టెస్టిమనీగా ఉండుటకు ఇంకా నీ హోలీ స్పిరిట్‌ని నింపి ఇంకా బలంగా విట్‌నెస్‌గా ఉండుటకు మీరే సాక్షి బిడ్డగా నింపండి ప్రభా. చైతన్య బ్రదర్‌ని బట్టి, సిస్టర్‌ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. వాళ్ళిద్దరు చేస్తున్న పరిచర్యని బట్టి వందనాలు. బ్రదర్‌కి కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి షిఫ్ట్ అవుతుండగా తన ప్లేసెస్‌లో ట్రావెలింగ్‌లో కూడా మీరు తోడుగా ఉండండి. మరి బ్రదర్ ప్రభా వేరే చోటికి వెళ్ళాలని తండ్రి, వేరే ప్లేసెస్ నియర్ బై ప్లేస్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. నీ చిత్తమైతే నెరవేర్చమని కోరుచున్నాను ప్రభా. లార్డ్ అలాగే ఉదయ్ బాబుని బట్టి వందనాలు తండ్రి. రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభా. రిజల్ట్ దయచేసి ఆ బిడ్డకు మంచి ప్లేస్‌లో పోస్టింగ్ రావటకు మీరే సహాయం చేయండి ప్రభా. రవితేజని దీవించండి ప్రభా. ఉన్న చోట విట్‌నెస్‌గా ఉండుటకు మీ బలమివ్వండి. చేస్తున్న పనిని దీవించండి ప్రభా.
అలాగే తన ప్రేమ్ కుమార్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆ దూర ప్రదేశంలో తను చదువుచుండగా మీరే సహాయం చేయండి. ఫ్రెండ్స్ మధ్యలో విట్నెస్ గా ఉండుటకు నీ యొక్క రక్షణ చేత పట్టుకొని తను బలంగా పరిగెడుతూ నడిచే కృపను దయచేయండి తండ్రి. ముంబై విజయ్ కుమార్ని బట్టి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళు చేసిన జాబ్ ని దీవించండి ప్రభా. వాళ్ళకు కూడా మీరు కృపను దయచేయమని కోరుచున్నాను తండ్రి. యేసుదాస్ అన్నయ్యని బట్టి తండ్రి నీకే వందనాలు. బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. చిన్న బిడ్డ యాంజలినాని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. జాబ్ లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అండి రాంబాబు అన్నని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి నీకు వందనాలు. ఇద్దరు బిడ్డలను కూడా తని మంచి ఆరోగ్యం అండి. జ్వరం నుంచి తని చిన్న బిడ్డను తని సంపూర్ణంగా స్వస్థత దయచేయమని కోరుచున్నాను లార్డ్. అలాగే శృతి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుండగా తండ్రి తీవ్రంగా తండ్రి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చదవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. దివ్య సిస్టర్ తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తుండగా 28, 29 ప్రభా నీ హోలీ స్పిరిట్ గైడెన్స్ ఇవ్వండి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అని నీ చిత్తం అయితే ఆ బిడ్డకి మంచి జాబ్ నివ్వండి. కీర్తి సిస్టర్ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే శ్యామ్ ప్రసాద్ అనే ప్రభా మీరు తోడుగా ఉండండి. తను ఫారెన్ లో ఉండుగా ఈ బిడ్డలు ఇక్కడ ఉండగా తండ్రి నీ కృపను దయచేయండి ప్రభా. తన బ్రదర్ కి సిస్టర్ కి కూడా నీ కృపను దయచేయండి. అక్కడ తన వాళ్ళ యొక్క తండ్రి అల్లుడు గారిని కూడా మీరే దీవించమని పరిచర్యను దీవించమని కోరుచున్నాను. రమేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్. అలాగే తన సునీత సిస్టర్ ఫ్యామిలీని బట్టి తన వాళ్ళిద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్. అంతే విధంగా తన మా ఎల్డర్ బ్రదర్ శాంత్ కుమార్ అన్నయ్యని బట్టి నీకు వందనాలు ప్రభా. తన అన్నయ్య చేసిన పరిచర్యను మీరు దీవిస్తున్నారు. మీరు ఇస్తున్న విజ్డమ్ ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. తన సిస్టర్ కూడా మంచి హెల్త్ ఇవ్వండి. అలాగే తన షారోన్ని డానీకి ప్రభా నీ కృపను దయచేయండి తండ్రి. తను మా సంఘమును తండ్రి మీ కృపలో కడుతుండగా ప్రభా తన కుటుంబంలో ఇద్దరు బిడ్డలకి రక్షణ దయచేసి మీరు కట్టమని తండ్రి. ఎక్స్ట్రా తండ్రి మీరే తండ్రి మీ యొక్క హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ని ఇంకా అబాండెంట్ గా దయచేయమని కోరుచున్నాను ప్రభా. తండ్రి మేమందరం తండ్రి ఈ నిమిషం అడుగుతున్నాం తండ్రి. మా కుటుంబాల్లో తండ్రి మా అన్ని కూడా తండ్రి ఏ కుటుంబంలో కూడా సాతాను శక్తి ఏలుబడి లేకుండా ప్రభా నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాను. ఏ శక్తి కూడా ఉండకుండా ప్రభా బంధించమని కోరుచున్నాను లార్డ్ తండ్రి. యూ టోల్డ్ లార్డ్ యూ హ్యావ్ గివెన్ us పవర్ టు లార్డ్ తండ్రి టై అప్ దోస్ ఆల్ బాండేజెస్ ప్రభా. అన్ని మేము టైఅప్ చేసి తండ్రి నీ నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. మా ప్రతి హోమ్స్ ని హెవెన్లీ హోమ్స్ గా మార్చండి. ప్రతి హోమ్ లో ప్రభా జీసస్ క్రైస్ట్ ని ఎగ్జాల్ట్ చేయమని కోరుచు. నీ తండ్రి నామంను ఘనపరచమని కోరుచున్నాను తండ్రి. అట్టి విధంగా చేయటకు మాకు శక్తినివ్వండి. హోలీ స్పిరిట్ నివ్వమని కోరుచు తండ్రి. సిఎఫ్సి సంఘాన్ని కూడా ఎందు నిమిత్తం మీరు స్టార్ట్ చేశారు ప్రభా. దాని నిమిత్తమై తండ్రి మేము జనరేషన్స్ టుగెదర్ దాన్ని ఫాలో అవడానికి నీ యొక్క కమాండ్మెంట్స్ మా హార్ట్స్ లో రాయమని మమ్మల్ని తండ్రి నీ ఆత్మతో నింపమని లార్డ్. మేము ఎవ్వరం కూడా ఈ సంఘంలో ఎనీ పర్సన్ షుడ్ నాట్ బి గ్లోరిఫైడ్, ఓన్లీ క్రైస్ట్ షుడ్ బి గ్లోరిఫైడ్. అది మా హార్ట్స్ లో మీరు తెలియచేయమని కోరుచు. అలాగే ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని కోరుచు. అతి త్వరలో రాబోతున్న మా ప్రియ ప్రభాని యేసునామమున బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడి ఇంతటితో ముగిసింది.